అతడొక సామాన్య రైతు కూలీ కుమారుడు. తల్లి ఒక కూరగాయలమ్మే సాధారణ మహిళ. చిన్నతనం నుండి కడు పేదరికంలో బతికిన గౌరీశంకర్ ప్రజలు పడుతున్న సమస్యలపై పోరాడాలనే తపన ఉండేవాడు. దశాబ్దాలు గడుస్తున్నా వెనుకబాటుకు గురైన పార్వతీపురం నియోజకవర్గంలోని నీటి సమస్య, తోటపల్లి రిజర్వాయర్, ఉల్లిభద్ర, పెద్దపెంకి లాంటి గ్రామాల్లో ప్రబలుతున్న బోధకాల సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, నడవలేని రోడ్లు, ఉపాధి అవకాశాలు లేని రైతులు, ప్రభుత్వ చేతగానితనానికి మోసపోయిన అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు అన్నింటినీ కూడా అర్థం చేసుకొని పరిష్కార మార్గాలు ఆలోచించాడు. నిజాయితీగా సమస్యలను పరిష్కరించగలిగే జనసేన పార్టీ వెంట నడిచాడు. సమస్యలను జనసేనాని సమస్యలు పరిష్కార మార్గాలు వివరించాడు. జనసేనాని మెప్పు పొంది నేడు పార్వతీపురం అభ్యర్థిగా మన ముందుకొచ్చాడు గౌరీశంకర్. రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి తెరతీసిన జనసేన వెంట అడుగేద్దాం. మన యువకుడు గౌరీశంకర్ ను గెలిపించుకొని పార్వతీపురం నియోజకవర్గాన్ని బానిస సంకెళ్ల నుండి విడిపిద్దాం. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి.